దయచేసి కూర్చోవాలా. మీడియా దగ్గర క్లియర్ కావాలా, మీడియా క్లియర్ చేయాలా. సార్ దయచేసి దయచేసి స్టేజ్ దగ్గర ఉండకూడదు. దయచేసి స్టేజ్ దగ్గర క్లియర్ చేయండి సార్. ఓకే, దినకర్ గారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఈరోజు కర్నూలు పట్టణంలో సమైక్య రాష్ట్ర ప్రజాగర్జనకు ఇచ్చేసినటువంటి సమైక్య ఆంధ్రవాదులందరికీ కూడా మనస్పూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏర్పడక ముందు రాయలసీమ, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కన్నా కూడా సంఘ జీవనంలో అత్యంత ముందుగా ఉందనేది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. రాయలసీమ రతనాల సీమ అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తెలుగు ప్రజలందరూ ఒకే వేదిక మీద ఉండాలి, ఒకే రాష్ట్రంగా ఉండాలి అనేటటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పిలుపు మేరకు రాష్ట్ర రాజధానిని కూడా త్యాగం చేసినటువంటి కర్నూలులో ఈ సభ జరగటము, ఆ కార్యక్రమానికి మేమందరం పాలు పంచుకోవటం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఈ మధ్యనే ఐటీఐఆర్ అనేటటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు 2 లక్షల కోట్లతోటి ప్రభుత్వం అనౌన్స్ చేస్తే కేవలం హైదరాబాద్ అనేది వెదర్ కండిషన్స్ అన్ని సక్రమంగా బాగా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తున్నాయి. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతంలో హ్యూమిడిటీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిశ్రమలు పెట్టడానికి అనువుగా ఉండదనేటటువంటి ఒక ఉచిత సలహా ఇచ్చారు. అసలు ఎవరైనా ఇంగిత పరిజ్ఞానం ఉండేటటువంటి వారు మాట్లాడే విషయమేనా అది? ఎందుకంటే ఈ దేశంలో మనం ముఖ్యంగా గమనిస్తే ఆర్థికంగా బాగా ముందున్నటువంటి చెన్నై సముద్ర తీర ప్రాంతంలో లేదా? బొంబాయి ఎక్కడుంది? కలకత్తా ఎక్కడుంది? కొచ్చిన్ ఎక్కడుంది? అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రాజధానులుగా విస్తున్నటువంటి హాంకాంగ్ ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలన్నీ ఎక్కడున్నాయి? అంటే మా నాయకులేమో ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసినా కానీ మాట్లాడేటటువంటి పరిస్థితులు లేరు. కేసీఆర్ ఏం మాట్లాడినా మాట్లాడరు. ఇంత క్లియర్గా ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఏ విధంగా ముందుకు పోతుంది అనేటటువంటి అంశము, పరిశ్రమలు ఏ విధంగా ఎక్కడెక్కడ ఎలా స్థాపించి ముందుకెళ్తున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా మన నాయకులు చేష్టలుడిగి చూస్తూ ఉన్నారే కానీ ఏ విధంగా కూడా చెప్పలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం గురించి మాట్లాడితే మనం గత 20 సంవత్సరాలుగా ఎప్పుడైతే ప్రపంచీకరణ జరిగిందో, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పారిశ్రామిక ప్రగతి ముందుకు దూసుకుపోతున్నటువంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అప్పుడు ఉన్నటువంటి నిధులు చాలా లిమిటెడ్గా ఉండటం వల్ల ఆయా రాష్ట్రాల యొక్క రాజధానుల్ని ముందు డెవలప్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళటం జరిగింది. ఆ క్రమంలోనే హైదరాబాద్ని కూడా మనము మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాద్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగాన్ని హైదరాబాదు అభివృద్ధికి వినియోగించుకోవడం జరిగింది. దాని ఫలితం ప్రభావంగా మౌలిక సదుపాయాలు ఏర్పడినాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్బోల్డ్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే ఈ రోజు ఏ అయితే పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూ ఏర్పడినాయో వాటికి అవసరమైనటువంటి ఎస్సీజెడ్స్, అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు, రింగ్ రోడ్స్ అయితేనేమి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల జేబుల్లో నుంచి వెళ్ళినటువంటి ఆదాయ వనరుల్లో నుంచే వెళ్ళింది. రాష్ట్రం దాదాపు 1,80,000 కోట్లకు పైచీలకు అప్పుల్లో ఉన్నటువంటి అంశం చాలా మంది కూడా తెలియకపోవచ్చు. ఈ 1,80,000 కోట్లలో కూడా అధిక భాగం కూడా హైదరాబాద్ అభివృద్ధికే మనం వాడుకోవడం జరిగింది. 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది 10-15 సంవత్సరాల క్రితం. ఈ రోజు 1,50,000 కోట్లకి పెరిగింది ఆ బడ్జెట్. 25,000 కోట్లు 1,50,000 కోట్ల బడ్జెట్ పెరిగిందంటే ఎలా పెరిగింది? ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో, అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
తెలుగు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఎప్పుడైతే హైదరాబాద్ చుట్టూతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నామో మన యొక్క పన్నుల రూపంలో కానీ మన ఇతర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో కానీ రాష్ట్రం మొత్తం మీద చేసినటువంటి అప్పుల్లో కానీ ఫండ్స్ ని డైవర్ట్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నామో ఈ సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్లో దాదాపు తెలుగువారైనటువంటి వారు హైదరాబాద్ లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో 80% మంది సీమాంధ్ర ప్రాంతం నుంచే వచ్చారు. ఇది మేము చెప్తున్నటువంటి సత్యాలు కాదు. ఏదైతే దాదాపు 30 కోట్ల పైగా వెచ్చించి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం, వారే ముఖ్యంగా రాష్ట్రానికి అత్యంత ప్రముఖమైనటువంటి ఆదాయం ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ లో 75% పైగా ఒక్క హైదరాబాద్ లోనే వస్తుంది. 7% తెలంగాణలో వస్తుంది, 15% కోస్టల్ ఆంధ్రప్రదేశ్, 3% రాయలసీమ నుంచి వస్తుంది. అంటే ఇంత ఆదాయ వనరులు అక్కడ ఎమర్జీ కావడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా మన వనరులు ఇందాక ఎవరైతే పెద్దలు చెప్పారో ప్రతి ఒక్క తెలుగువాడి జేబులో నుంచి వెళ్ళినటువంటి ప్రతి పైసా పన్నుల రూపంలో వెళ్ళినటువంటి ప్రతి పైసా కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పోయి వ్యాపారం చేయడం ఆ ఆదాయ వనరులు వచ్చినాయి. ఇందాక మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఒకరు చెప్పారు, ఇక్కడ బడ్జెట్ 30 కోట్ల రూపాయలనేది. ఈ రాష్ట్ర రాజధానిగా ఉండాల్సినటువంటి కర్నూలు, ఈ రాష్ట్ర రాజధానిని త్యాగం చేసుకున్నటువంటి కర్నూలు పట్టణానికి 30 కోట్ల బడ్జెట్ అయితే ఒక 20 రోజుల క్రితం హైదరాబాద్ మున్సిపల్ మేయర్ గారు 4,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి కానీ వారికి దైనందిన కార్యక్రమాలకు అవసరమైన ఖర్చులకు కానీ 4,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అని చెప్పారు. వారి ఆదాయం మాత్రం 1,800 కోట్లు మాత్రమే. మిగతా 2,200 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఈ విధంగా షార్టేజ్ అయిన ఫండ్స్ అన్ని ఎక్కడి నుంచి డైవర్ట్ అయినాయి, ఎవరి జేబుల్లో నుంచి వెళ్ళి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియని సత్యం. కేసీఆర్ గారు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, వ్యాపారానికి అనువుగానే ప్రాంతాలు మీవి, మావి అనువైన ప్రాంతాలు అనేవి. నాయన, అత్యంత అనువైన ప్రాంతం వ్యాపారానికి రాయలసీమ ప్రాంతం. మేము మా కన్న తల్లి లాంటి రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్కి తీసుకువెళ్ళినప్పుడు మా కన్న తల్లి హైదరాబాద్ లో ఉందనేటటువంటి భావంతో మేమందరం ప్రతి ఒక్కరం కూడా ఎవరు బేషజాలకు పోకుండా దాదాపు ముగ్గురు ముఖ్యమంత్రులు లాస్ట్ 20 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా మన రాష్ట్రానికి వాళ్ళు సేవలు చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా హైదరాబాద్ అనేది మనందరి నగరం అనేటటువంటి ఉద్దేశంతో డెవలప్ చేయడానికి ముందడుగు వేశారు. కానీ ఏ రోజు కూడా ఈ విధమైనటువంటి వేర్పాటువాదంతో ఆలోచించి ఈ ప్రాంతాలని మనం తక్కువ చూపు చూస్తున్నాం అనేటువంటి భావంలో ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించలేదు. ముఖ్యమైనటువంటి అంశం, ఇంకొక రాజధానిని ఏర్పాటు చేసుకోండి, మీరు డెవలప్ చేసుకోండి అని చెప్తున్నారు. రాజధానిని ఏర్పాటు చేసుకోవటం అంటే ఉన్న ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నారా? దాదాపు 2 జనరేషన్స్ కిల్ అయ్యేటటువంటి ప్రమాదం కనబడుతుంది. ఎంత డబ్బులు అవసరం అవుతాయి? ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్కి ఎంత ఉంది? అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది? అసలు నిధులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఇద్దరు కలిసి ఇస్తారా? ఎక్కడా కూడా పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడానికి నిధులు లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఉత్పాదకత లేని కొత్త రాజధానిని మీరు ఏర్పాటు చేసుకోండి, అక్కడికి వెళ్ళండి, డెవలప్ కాండి. ఏమయ్యా, ప్రతి పైసా మేము ఇచ్చామే, డెవలప్మెంట్ లో భాగంగా ఉన్నామే, ఎందుకు చేశాము? మాకు అప్పులు మా నెత్తి మీద పడతాయి అని తెలిసినా కానీ రాష్ట్రం విడిపోతే మేము ఎందుకు ఒప్పుకున్నామంటే కేవలం ఇవాళ మేము పెట్టేటటువంటి ఖర్చు, మా జేబులో నుంచే వెళ్ళే ప్రతి పైసా రేపు మళ్ళీ కూడా మాకు హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుంది, అన్ని ప్రాంతాలు మేము డెవలప్ చేసుకుంటాం అనేటటువంటి భరోసాతోనే మాత్రమే ఏర్పాటు చేసి మేము ఆ విధమైనటువంటి భావనతోటే ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ నువ్వు ఈరోజు ఏదైతే అన్ని పంచపక్ష పరమాణాలు పల్లెంలోకి వచ్చిన తర్వాత నువ్వు లేచి వెళ్ళిపో, మళ్ళీ అన్నం వండుకొని నీ అన్నం నువ్వు తిను అనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇంతకన్నా శోచనీయమైనటువంటి అంశం కాదు. ఇంకొకటి, హైదరాబాద్తో పాటు ఈ నిధులు ఎప్పుడైతే తరలి వెళ్ళినాయో హైదరాబాద్ చుట్టూతో ఉన్నటువంటి 4 జిల్లాలు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా, అలాగే రంగారెడ్డి జిల్లా పూర్తి భాగము, నల్గొండ జిల్లా దాదాపు 60-70 కిలోమీటర్ల హైదరాబాద్ చుట్టూ కూడా డెవలప్ అయ్యి వాళ్ళందరూ కూడా ఆదాయ వనరులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడం జరిగింది. ఏ ప్రాంతంలో ప్రజలకైనా కూడా వారి జీవన ప్రమాణాలు పెరిగి ఏ విధంగా పెరిగినాయి అనేది అసెస్ చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్. మనం గమనిస్తే దాదాపు 3 ప్రాంతాల్లో, తెలంగాణలో కావచ్చు, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి దాదాపు 5,500 నుంచి 6,000 కిలోవాట్స్ పర్ హెడ్ ఒక్కొక్క తలసరి వినిమయం జరుగుతుంది. అంటే దాదాపు ప్రతి ఒక్కరూ కూడా ఈక్వల్ గా వాడటం జరుగుతుంది. కానీ గృహకరమైనటువంటి అంశాలు అలాగే పరిశ్రమలకి సంబంధించినప్పుడు చూసినప్పుడైతే కేవలం కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో
ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి 478 కిలోవాట్స్, రాయలసీమ 572 కిలోవాట్స్, తెలంగాణ 797, హైదరాబాద్ 1089. ఈ ఫిగర్స్ ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముందు చూసినట్లయితే దాదాపు 18 రెట్లు పెరిగింది తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ వారి యొక్క పవర్ కన్జంప్షన్. అంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరిగిందంటే ఏంటి? ఆదాయ వనరులు పెరిగినాయి. ఆదాయ వనరులు పెరిగినాయి అంటే ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిందో, ఉపాధి వచ్చిందో, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో ఆటోమేటిక్ గా ఆ ఆదాయంతో ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి ఆ విధమైనటువంటి అభివృద్ధి సాధించడానికి దానికి మనం ఎవరూ బాధపడట్లేదు. అదే విధమైనటువంటి అభివృద్ధిని మనం అందరం సాధించుకోవాలి. హైదరాబాద్ని ఎప్పుడైతే మనం ఒక